నేను చనిపోయినా గానీ నా మెడలో ఉన్న శిలువను తీయనని చెప్పిన ఒక నిజమైన బాలుడి కథ. ఇవ్జెనీ రేడియోనోవ్ 1977లో రష్యాలోని చిబిల్లే అనే ప్రాంతంలో జన్మించాడు. రష్యన్ ఆర్థడాక్స్ చర్చ్ ప్రకారం తను బాలుడిగా ఉన్నప్పుడే బాప్తిజం తీసుకోబడ్డాడు. తనకు 11 ఏళ్ల వయసు వచ్చినప్పుడు తన నానమ్మ ఒక వెండి శిలువను చేయించి తన మెడలో ధరించింది. ఆ శిలువను తన జీవితంలో ఎప్పుడూ తన మెడలోంచి తీయలేదు. 1995లో ఇవ్జెనీ రష్యన్ ఆర్మీలో జాయిన్ అయ్యాడు. అప్పుడు మొదటి చెచెన్ యుద్ధం జరుగుతుంది. 1996 ఫిబ్రవరి 14న బాముట్ సమీప గ్రామం దగ్గర చెక్ పాయింట్లో ఇవ్జెనీ మరో 3 సైనికులు పాట్రోలింగ్ చేస్తుండగా చెచెన్ మిలిటెంట్లు ఇవ్జెనీని 3 సైనికులను పట్టుకున్నారు. ఈ చెచెన్ మిలిటెంట్లు రష్యా ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెచెనియాలోని ఇస్లామిక్ మతపరమైన గ్రూపులకు సంబంధించిన వారు. చెచెనియాను ఇస్లామిక్ స్టేట్గా రూపుదిద్దాలన్న భావనతో రష్యా మీద బాంబు దాడులు, దేశ పౌరులను బందీలుగా తీసుకువెళ్ళడం లాంటివి చేస్తుండేవారు. దాదాపు 100 రోజులు ఇవ్జెనీను 3 సైనికులను భయంకరమైన టార్చర్ పెట్టి ఆకలి దప్పికలు లేకుండా చేసిన తర్వాత, నువ్వు ఇస్లాంను అంగీకరిస్తేనే ప్రాణాలతో విడిచిపెడతాం, లేదంటే చంపేస్తామని బెదిరించారు. అయినా కానీ ఇవ్జెనీ దానికి ఒప్పుకోలేదు. చివరికి ఇవ్జెనీని తన 19వ ఏట చెచెన్ మిలిటెంట్లు చంపేశారు. యుద్ధం ముగిశాక ఇవ్జెనీ సమాధిని గుర్తించడానికి అతని తల్లి సమాధులలో వెతికినప్పుడు ఇవ్జెనీ మెడలో ఉన్న వెండి శిలువను చూసి అది ఇవ్జెనీగా గుర్తుపట్టింది. ఇవ్జెనీ ఎలా అయితే తను నమ్ముకున్న సిద్ధాంతం కొరకు చనిపోవడానికి సిద్ధపడ్డాడో, క్రైస్తవులు కూడా ఎప్పుడు తను నమ్ముకున్న సిద్ధాంతానికి చనిపోవడానికి సిద్ధంగా ఉంటారు. కానీ ఎవరిని బలవంతంగా మతం మార్చరు, మతం మారకపోతే చంపేస్తామని బెదిరించరు.